టెక్నాలజీ ఇదేంటి సూట్ కేసు ఇది ఇలాగా ఉంది లాక్ లాగా. అవునండి అవును. దేనికి పని వస్తుంది ఇది? ఈ షెల్ మాత్రం సేమ్ ఉంటుంది అన్నయ్య. ఈ బాడీ మాత్రం సేమ్ ఉంటుంది. ఈ హెడ్ పైకి తీస్తే వస్తుంది అన్నయ్య. అచ్చా ఒకసారి తీయండి ఒకసారి ఇట్లా తీయ అలా వస్తుంది అట్లా బయట వచ్చేస్తుంది. ఇది బయట వచ్చేస్తుంది. ఇట్లాంటి కప్పులు దాదాపు ఒక 4-5 ఉంటాయి అన్నయ్య. ఇలాంటి హెడ్స్ ఓన్లీ. బాడీ మాత్రం సేమ్ ఉంటుంది. ఈ హెడ్స్ మాత్రం రకరకాల శృతులు ఉంటాయి అన్నయ్య. అంటే ఈ షెల్ ఉంది కదనే, ఈ షెల్ డయామీటర్ని బట్టి మనకు ఎక్స్టెన్షన్ అవుతుంది కదా. బేస్ మృదంగము, టాప్ మృదంగము, పంచమం, అట్లాగా అన్ని రకరకాల హెడ్స్ అన్నాయి. ఇట్లా ఫిక్స్ చేసి అది లాక్ చేస్తే అయిపోతుంది. లాక్ చేస్తే ఎయిర్ లీక్ కాకుండా. సూపర్ అయ్యాది అన్న. ప్రపంచంలో ఇట్లాంటి ఎవరి దగ్గర ఉండదు. లేదంటే ఇప్పుడు 4 సాంగ్ ఉన్నాయి, 4 వేరు శుద్ధి మృదంగమే కావాలంటే 4 పట్టుకొని రావాలిగా. అవునండి మళ్ళీ. అవునండి. కార్లో మృదంగం ఆర్టిస్ట్ కి 5-6 మృదంగం. సూపర్. ఇది మాత్రం పెట్టుకుంటే చాలు. ఇదైతే ఏడైనా పెట్టుకోవచ్చు. ఇది మాత్రమే కదా సెపరేట్ పెట్టేసి అంతే. మీరు ఫ్యాక్టరీ పెట్టాలి ఇవన్నీ. అయ్యో నాన్న. అయితే ఇవి ఎట్లా అంటేనా మనకి అన్ని మృదంగాలు క్యారింగ్ లేకుండా ఈజీ అండ్ ఈజీ. అదే చాలా ఈజీ. ఇది మనకి ఎప్పుడైనా అవుట్ ఆఫ్ ట్యూనింగ్ కూడా చాలా బాగుంది కదా. సిస్టమ్ బాగుంది, టోన్ బాగుంది. ఇలా ప్లాన్ చేశారు. సూపర్ అన్న. థ్యాంక్ యూ అన్న. అండి అందరికీ నమస్తే. ఈరోజు మా అన్నయ్య జయకుమార్ అన్నయ్య రిథమ్ ఆర్టిస్ట్ అన్నయ్య దగ్గరికి వచ్చాము. చాలా వేల ఫిలిమ్స్. అంటే ఇన్స్ట్రుమెంట్స్లో టెక్నికల్ గురు అని అనొచ్చు మోహన్ని. ఇన్స్ట్రుమెంట్స్ టెక్నికల్ గురు. ఇదిగో నాకు 2 డుగ్గి చేసి ఇచ్చారు ఇవాళ. అబ్బా ఏం బాగుంది, చాలా అందంగా ముద్దుగా. మంచి డుగ్గిలు ఏం చేస్తారు. ఒక మంచి ఫ్యాక్టరీ, చాలా బాగుంది. అందరికి షాహీలు బయట పైన ఉంటాయినా. తబలాలకి ఈ మధ్య వచ్చాయి. తబలాలకు కూడా పైన షాహీ లేకుండా లోపల వైపు వేస్తున్నారు. సో అలాగే ప్లాన్ చేశారు. సూపర్ సూపర్, చాలా బాగుంది. మన హైదరాబాద్ లో ఇట్లాంటి ఒక కళాకారుడు అన్న టెక్నికల్, అంటే టెక్నికల్ యాజ్ వెల్ యాజ్ ఇది మ్యూజికల్ అన్ని రెండు. మా అన్నయ్య వాయిస్తుంటే చూసి నేను నేర్చుకున్న వాళ్ళనే. నేను పెద్దగా మార్చాను, నేనే మారుస్తాను కానీ ఐడియా మాత్రం సూపర్ ఉంది అన్న. ఇట్లాంటి ఐడియాస్ లో బయట దొరకదు. ఇది డబ్బులు ఇచ్చినా దొరకదు. ఉన్న దాంట్లో పాప అన్నయ్య చాలా రోజుల నుంచి, ఎప్పటి నుంచి దాదాపు 5-6 సంవత్సరాలు చివరిలో ఇవాళ నాకు ప్రాప్తం వచ్చింది. అయ్యో అన్న, చాలా సంతోషం అన్న. మీ దగ్గర ఇన్స్ట్రుమెంట్ ఉండడం వెరీ హ్యాపీ అన్న. అలాగే ఇక ఈ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా అన్నయ్య గ్యాదరింగ్ చేస్తూ ఉంటారు. టోన్ పరంగా 100%. ఇది పెద్ద క్వాలిటీ కాదు, ఇదే మోహన్ గారు కానీ చేసి ఉంటే ఇంకా సూపర్ అండి. ఇంకా వుడ్ అవన్నీ అన్ని రెడీమేడ్ లో అంత బాగుండదు. మీరు చేసి ఉంటే ఇంకా సూపర్ ఉండే ఇట్లాంటిది. అట్లాగే పక్క బాజు కూడా ఇట్లాగే ఇదే మోడల్ చేశారు. ఇదే మోడల్ అది కూడా లాస్ట్ టైం మీరు చూసారు కదా, సేమ్ అలాగే ఉంటుంది. అసలు టెన్షన్ లేదన్న. చాలా మంది ఎప్పుడన్నా యూఎస్కి అంటే అవుట్ ఆఫ్ ఏరియా వెళ్ళేటప్పుడు అన్ని మృదంగాలు తీసుకుని వెళ్ళారు. ఒక్కోసారి డ్యామేజ్ అవుతాయి. అవును, రఫ్ డీలింగ్ చేస్తారు వాళ్ళు. సో దాంతో డ్యామేజ్ అయింది అనుకోండి, ఇది ఏమాత్రం ఇదైనా మొత్తం ప్రోగ్రాము చాలా మంది అట్లా లోకల్లో ఎత్తుక్కొని అక్కడ వెళ్ళిన తర్వాత ఎవరుంటారు మృదంగం. సో ఏదో మేనేజ్ చేసి అంటే అడ్జస్ట్ చేసి ఎలా వచ్చింది చూసారన్నా. అంటే ఇది చూసాను కొంతమంది ఎవరికి లేని ఐడియా ఎలా వచ్చింది అని. ఇట్లా చేద్దాం ఫిట్టింగ్. ఇది ఏంటి అడ్వాంటేజ్ అంటే, ఇప్పుడు బై ఛాన్స్ ఇది ఏదో ఒకటి పోయింది అనుకోండి, ఇది ఇవన్నీ ఈజీగా దొరుకుతుంది హార్డ్వేర్ షాప్ లో కదా. మళ్ళీ ఇట్లాంటిది తీసుకొని వేరే లాక్ ఒకటి పెట్టేసి తీసుకోవచ్చు. అవునన్నా. మళ్ళీ ఫ్యాక్టరీ వెళ్ళాలి, బాంబే నుండి తెప్పియాలి, సింగపూర్ అట్లాంటివి లేవు. అంతా హోమ్ మేడ్. కానీ ఎంత అందంగా ఉంది. మధ్యలో ఇది కూడా ఈ రబ్బరు షాక్ ప్రూఫ్ లాగా పనిచేస్తుంది. సూపర్.
ఇక ఇట్లా ఇవి స్పాంజ్ అన్న మన స్టూడియోస్కి అదే అర్థమైంది. ఎయిర్లీ కాకుండా చేస్తారు ఇది. బా. దీనికి ఉంటుంది దానికి ఉంటుంది అట్లా. ఏం ఐడియా అది, ఐడియా మాత్రం మోహన్కి మామూలు కాదు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఇలా ఐడియా సూరా అర్థం కాదు కదా, సూపర్. మనకి మా ఒరిజినల్ మృదంగం కంటే కూడా మ్యాక్సిమం అంటే సేమ్ వచ్చేలాగా ప్లాన్ చేశాను అన్న. అంటే ఎక్కడ కూడా ఇంత కూడా వుడ్ ధర్మం పోగొట్టుకోకుండా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేశాను. సెలెక్ట్ అయింది. ఎవరికి తెలియదు అన్న. ఈజీ అన్న, ఈజీ టక్ టక్ పెట్టేస్తే అన్న. ఇట్లా ఒకటి ఫిట్టింగ్ ఇక్కడ ఒక మ్యాటర్ ఉంది, ఎవరికి తెలియదు అన్న. అవును, అసలు ఇది ఇందులో జాయింట్ ఉంటుందని ఎవరికి తెలియదు, అంటే ఐడియా ఉండదు. నేను 2 సార్లు చూస్తున్నాను అన్న. ఇది ఏంటి మీ ఇందాక అడిగారు మీరు, ఇదేంటి క్లిప్ అంటే అప్పుడు క్లిప్ అడిగితే మీరు చెప్పారు, లేదంటే నాకు అసలు తెలియదు కదా ఏంటి అన్న. యాక్చువల్గా ఈ స్క్రూ అన్నయ్య పైకి వేస్తారు మామూలుగా వాయించేటప్పుడు తగిలి చాప వేసినప్పుడు మనకి చెయ్యికి డిస్టర్బెన్స్, అంటే స్టోన్ మెటాలిక్ అయిపోతుంది. అవునన్న. అందుకని ఇది ఒరిజినల్ వారు వేసి దీనికి ఇట్లా స్క్రూ లాగా ప్లాన్ చేసి ఎక్కడ ఏమి ఇది కాకుండా అలా ప్లాన్ చేశారన్న. మొత్తానికి గ్రేట్ అయ్యా అన్న. ఇన్స్ట్రుమెంట్స్ కింగ్ అన్న. థ్యాంక్ యూ అన్న. చాలా మంది మెచ్చుకున్నారు ఇలాగే. బాగుంది, క్వాలిటీ బాగుంది మోహన్ అన్నారు. ఆ ప్లేయర్స్ కూడా వాయించే ఎట్లా ఒరిజినల్ ఇదిలా చేసి